భువనసుందరి. ఫ్రిజియా అనే దేశంలో ట్రోయ్ అనే నగరానికి వర్ధనుడు రాజుగా ఉండేవాడు. ఆయన భార్య గర్భిణిగా ఉండి ఒక కల కన్నది. ఆ కలలో ఆమెకు తన గర్భాన ఒక కొరివి పుట్టినట్టు, దానినుంచి బయలుదేరిన అగ్నికీలలు ట్రోయ్ నగరాన్ని తగలపెట్టేసినట్టు కనిపించింది. ఆమె భయంతో కేకలు పెడుతూ నిద్రలేచి తన కలను గురించి భర్తకు చెప్పేసింది. వర్ధనుడి కొడుకులలో జ్ఞాని అనేవాడు రానున్నది చెప్పగలవాడు. అందుచేత వర్ధనుడు జ్ఞానికి కలను గురించి చెప్పాడు. పుట్టబోయేవాడు నగరానికి అరిష్టం తెస్తాడు, అందుచేత వాడు పుట్టగానే చంపించు అని జ్ఞాని సలహా ఇచ్చాడు. ఒకనాడు చీకటి పడబోతున్న సమయాన వర్ధమానుడి భార్య ఒక మగ శిశువును కన్నది. ఆ శిశువును వెంటనే చంపేయక వర్ధమానుడు ఆ పనిచేసే భారాన్ని తన పశువుల మందల నాయకుడిపైన వేశాడు. పశువుల కాపరి తన మందలతో సహా ఐడా పర్వతం మీద ఉంటూ ఉంటాడు. అతను రాజాజ్ఞ ప్రకారం శిశువును తీసుకుపోయి ఐడా పర్వతానికి వెళ్ళిపోయాడు. కాని ఆ పసిపాపను చంపటానికి పశువుల కాపరికి చేతులు రాలేదు. అతను ఆ శిశువును ఒక శిఖరం మీద చావటానికి వదిలేసి తన ఇంటికి వెళ్ళిపోయాడు. కాని ఆ శిశువు చావలేదు. ఎందుచేతనంటే ఎక్కడి నుంచో ఒక ఆడ ఎలుగుబంటి వచ్చి ఆ దిక్కులేని శిశువుకు తన పాలిచ్చి ఎండ నుంచి చలి నుంచి శిశువును కాపాడింది. 5 రోజుల అనంతరం పశుల కాపరి తిరిగి ఆ శిఖరానికి వెళ్లి ఎలుగుబంటి సంరక్షణలో సురక్షితంగా ఉన్న శిశువును చూసి ఆశ్చర్యచకితుడయ్యాడు. అతనికి ఇదేదో దైవమాయ అనిపించింది. ఆ శిశువుకు చచ్చే యోగం లేనట్టు కనపడింది. ఎలుగుబంటి ఎడంగా పోగానే ఆ పశువుల కాపరి ఆ శిశువును తన సంచిలో పెట్టి ఇంటికి తెచ్చుకుని సాకసాగాడు. చాలా అందంగా ఉండటం చేత ఆ శిశువుకు మోహనుడు అనే పేరు వచ్చింది. ఈ విధంగా చావు తప్పించుకున్న మోహనుడు పశువుల కాపరి ఇంట పెరుగుతూ పెద్దవాడు కాసాగాడు. బాల్యం నుంచి కూడా అతనిలో గొప్ప తెలివితేటలు, శరీర బలము, సౌందర్యము పొడకట్టాయి. అతనింకా బాలుడిగా ఉండగానే కొందరు దొంగలు అతను కాసే గోవులను కాచేశారు. మోహనుడు ఒంటరిగా దొంగల మీద పడి అందరినీ చెల్లాచెదురుగా కొట్టి తన గోవులను తిరిగి తెచ్చుకున్నాడు. తన మందలో ఉండే ఎద్దులకు పోట్లాట పెట్టటం మోహనుడికి సరదా. పోట్లాటలో గెలిచిన దాని కొమ్ములకు పూలు, ఓడిన దాని కొమ్ములకు గడ్డి చుట్టేవాడు. తన ఎద్దులలో ఏదైనా మిగిలిన వాటన్నిటినీ ఓడించినప్పుడు అతను దాన్ని ఇతర మందలలోని ఎడ్ల మీద పోటీ పెట్టేవాడు. పందెంలో తన ఎద్దును ఓడించిన దాని కొమ్ములకు బంగారు తొడుగు బహుమానం ఇస్తాననేవాడు. ఐడా పర్వతం మీద మోహనుడు గొర్రెల కాపరి జీవితం గడుపుతున్న సమయంలో దేవలోకంలో ఒక చిత్రం జరిగింది. ఒకచోట పెళ్లి జరుగుతుండగా అనేక మంది దేవతలు చేరారు. ఆ సమయంలో కలహప్రియ అనే దేవత అతిథుల మధ్య ఒక బంగారు ఫలం పడేసింది. ఆ పండుపైన అత్యంత సౌందర్యవతికి అని రాసి ఉంది. పెళ్లికి అతిథులుగా వచ్చిన ఆడదేవతలలో 3 మాత్రమే ఆ పండు కోసం పోటీపడ్డారు. వారెవరంటే భూపుత్రి, బుద్ధిమతి, కామిని. ఆ 3లోనూ ఉత్తమ సౌందర్యవతి ఎవరో తేల్చినవారు లేకపోయారు. ఆ కారణం చేత వారు నేరుగా దేవనాథుడి వద్దకు వెళ్లి తమ 3లో అత్యంత సౌందర్యవతి ఎవరో తీర్పు ఇవ్వమన్నారు. ఈ తీర్పు నా వల్ల అయ్యేది కాదు. ఐడా పర్వతం మీద ఉంటున్న మోహనుడి వద్దకు వెళ్లి మీ తగాదా పరిష్కారం చేసుకోండి అని దేవనాథుడు ఆ 3కి సలహా ఇచ్చాడు. 3 అప్సరసలు ఐడా పర్వతం మీదకి చేరే సమయాన మోహనుడు ఆ పర్వతంపై గల శిఖరాలలో కల్లా ఎత్తైన శిఖరం మీద గోవులను మేపుతున్నాడు. వారు అతన్ని సమీపించి బంగారు ఫలం అతని చేతిలో పెట్టి, మోహనా, నువ్వు కూడా అందగాడవు, బుద్ధిమంతుడవు. మాలో ఎవరి అందం గొప్పదో నిర్ణయించి ఈ ఫలం వారికి ఇయ్యి. ఇది దేవనాథుడి ఆజ్ఞ అన్నారు. నేను పశువులను తోలుకునే సామాన్య మానవుణ్ణి. నాకు దేవతా సౌందర్యం ఏం తెలుసు? ఈ పని నా వల్ల ఏమవుతుంది? కావలిస్తే ఈ పండును 3 సమభాగాలుగా కోసి ఇస్తాను. 3 3 ముక్కలు తీసుకోండి అని మోహనుడు అమాయకత్వం నటించాడు. ఇది దేవనాథుడి ఆజ్ఞ, జవదాటితే ప్రమాదం అని ఆ 3 మోహనుణ్ణి భయపెట్టారు. అయితే నిర్ణయిస్తాను. మీరు నా నిర్ణయానికి తల ఒగ్గాలిగాని నా మీద ఓడినవారు ఆగ్రహించకూడదు. మానవమాతృడినైన నేను పొరపాటు నిర్ణయిస్తే మీరు సహించాలి అన్నాడు మోహనుడు. మీరు 3 ఒకసారి కనబడుతుంటే నేను ఏ ఒక్కరినీ సరిగా చూడలేకుండా ఉన్నాను. అందుచేత మీరు దూరంగా వెళ్ళిపోయి ఒక్కొక్కరుగా నా దగ్గరకు రండి అన్నాడు మోహనుడు. 3 చాటుకు వెళ్ళిపోయారు. మొదట భూపుత్రి అతని వద్దకు వచ్చింది. అతను తన అందం పరీక్షించటానికి కాను ఆమె గుండ్రంగా తిరుగుతూ
చూడు మోహన, ఆ పండు నాకిచ్చావంటే ఏ యుద్ధంలోనూ నీకు అపజయమన్నది లేకుండా చేస్తాను. అందంలో గాని తెలివిలో గాని ప్రపంచంలో నీతో సమానుడు లేకుండా వరమిస్తాను అన్నది. నేను గొడ్ల కాపరిని తల్లి, నాకు యుద్ధాలెందుకు, విజయాలెందుకు అన్నాడు మోహనుడు. ఆమె వెళ్ళిపోయి బుద్ధిమతి వచ్చింది. మోహన, ముగ్గురిలోనూ నేనే సౌందర్యవతిగా నిర్ణయించావంటే నిన్ను ఆసియాకంతకు రాజును చేస్తాను. ప్రపంచంలో కల్లా నీకన్నా ధనికుడు లేకుండా వరమిస్తాను అన్నది ఆమె అతనితో. నేను లంచం పుచ్చుకొని తగాదా పరిష్కరించను, క్షమించండి అన్నాడు మోహనుడు. కామిని ఆకరుణ వచ్చింది. ఆమె అతన్ని చూస్తూ, అయ్యో మోహన, ఫ్రిజియా మొత్తం మీద నీ అంత అందగాడు లేడు. అటువంటి వాడికి నిజంగా స్పార్టా దేశపు రాజకుమార్తె భువనసుందరి భార్య కాతగినది. ఆమెను మించిన సౌందర్యవతి భూలోకంలో లేదు అన్నది. ఆమె పేరే వినలేదే అన్నాడు మోహనుడు. వినలేదా? గ్రీన్లో ఉండే రాజకుమారులందరూ ఆమెను పెళ్లాడతామని వచ్చారు. కాని ఆమె రారాజు తమ్ముడైన పత్రాపుణ్ణి పెళ్లాడేసింది. కావాలంటే ఆమె నీకు లభిస్తుంది అన్నది కామిని. ఆమెకు అదివరకే వివాహమైందిగా, కావాలంటే మటుకు నాకెలా లభిస్తుంది అన్నాడు మోహనుడు. కామిని నవ్వి, ఏమైతే నిన్ను చూడగానే నీపైన ఆమెకు ప్రేమ కలిగేటట్టు నేను చేయగలను. ఆ తర్వాత ఆమె ఇల్లు, వాకిలి, భర్త, సంసారము అన్నీ మరచి నీ వెంటపడి వచ్చేస్తుంది అన్నది. భువనసుందరి నిజంగా అంత అందగత్తేనా అన్నాడు మోహనుడు. పిచ్చివాడా, ఆమె సౌందర్యం నా సౌందర్యానికి ఏమీ తగదు అన్నది కామిని నవ్వుతూ. ఆమెను నాకిప్పిస్తానని ప్రమాణం చేస్తావా అన్నాడు మోహనుడు. కామిని ప్రమాణం చేసింది. మోహనుడు బంగారు ఫలాన్ని ఆమెకు బహుకరించాడు. ఇందువల్ల మిగిలిన ఇద్దరు అప్సరసలకు అతనిపై ఎంతో ఆగ్రహం కలిగింది. కాని వారు అతని తీర్పుకు బద్దులమై ఉంటామని మాట ఇచ్చి ఉండటం చేత తమ ఆగ్రహాన్ని దిగమింగుకున్నారు. భువనసుందరి నిజంగానే అపురూప సౌందర్యవతి, అమితమైన సౌకుమార్యం కలది. ఆమె సాక్షాత్తు దేవనాథుడికి మానిని అనే ఆమెకు పుట్టింది. ఆమె ఒక హంసగుడ్డులోనుంచి పుట్టి వచ్చిందని ప్రతీతి. బాల్యం నుంచి ఆమెను స్పార్టారాజైన మర్దనుడు పెంచి పెద్దదాన్ని చేశాడు. ఆమెకు పెళ్లి చేయదగిన వయసు వచ్చేసరికి గ్రీసులో ఉన్న ఎంతోమంది రాకుమారులు ఆమెను పెళ్లాడగోరి స్పార్టాకు వచ్చారు. అలా వచ్చిన వారిలో దేవమయుడు, పత్రాపుడు, భూధవుడు, రూపధరుడు మొదలైన వారున్నారు. వీరిలో రూపధరుడు ఒక్కడే ఒత్తచేతులతో వచ్చాడు. మిగిలిన వారంతా భువనసుందరికి అంతులేని కానుకలు తెచ్చారు. మర్దనుడికి పెద్ద చిక్కే వచ్చిపడింది. ఇందరిలో భువనసుందరిని ఎవరికని ఇవ్వటం? ఎవరికిచ్చినా మిగిలిన వారంతా కయ్యానికి రావచ్చు. అందుచేత ఆయన ఏ ఒక్కరికీ తన కుమార్తెనివ్వనని చెప్పి సాగనంపలేదు. ఎవరు తెచ్చిన కానుకలను స్వీకరించనూ లేదు. తనకు భువనసుందరినిచ్చి పెళ్లి చేయరని మొట్టమొదటి నుంచి స్పష్టంగా తెలిసినవాడు రూపధరుడు ఒక్కడే. అతను మర్దనుడి వద్దకు వెళ్లి, మీకు పెద్ద చిక్కు వచ్చి పడింది, నేనెరుగుదును. నాకు మీరు ఒక సహాయం చేయండి. నేను మీకొచ్చిన చిక్కు విడే ఉపాయం చెబుతాను అన్నాడు. నీకు నేనేం సహాయం చేయాలి? నువ్వు నా చిక్కు ఎలా విడగొడతావు అని స్పార్టా రాజు మర్దనుడు అడిగాడు. మీ సోదరుడైన చంద్రదత్తుడి కుమార్తె పద్మముఖిని ఎలాగైనా నాకు పెళ్లి చేసేటట్టు చూడండి. మీ కుమార్తెను ఎవరికిచ్చి పెళ్లి చేసినా మిగిలిన వాళ్లు తగాదా పెట్టకుండా నేనొక ఉపాయం చెబుతాను అన్నాడు రూపధరుడు. నీ ఉపాయం చెప్పు. నీకు పద్మముఖిని ఇచ్చి పెళ్లి చేసే పూచి నాది అని మర్దనుడు మాట ఇచ్చాడు. అయితే ఇలా చెయ్యండి. భువనసుందరిని పెళ్లాడగోరి వచ్చిన రాకుమారులందరినీ పిలవండి. ఆమెను ఎవరు పెళ్లాడినా సరే వాడికి ఇంకొకడి వల్ల ప్రమాదం వచ్చే పక్షాన మిగిలిన వారంతా ఆమె భర్తకు సాయం వచ్చేటట్టు అందరి చేత ప్రమాణం చేయించండి. అలా చేసినట్టయితే ఆమె వివాహం సాఫీగా ఎట్టి పేచీలు లేకుండా సాగిపోతుంది అన్నాడు రూపధరుడు. ఈ సూచన మర్దనుడికి నచ్చింది. ఆయన గ్రీకు రాకుమారులందరినీ పిలిపించి, మీరంతా భువనసుందరిని పెళ్లాడగోరుతున్న వారే. అయితే ఆమె మీలో ఒక్కరిని మాత్రమే పెళ్లాడగలదు. ఆమె ఎవరినైతే పెళ్లాడుతుందో అతని మీద మీలో అసూయపరుడెవరైనా ఉండి కత్తి కట్టవచ్చు. అలా జరిగే పక్షంలో మీరంతా ఆమె భర్తకు సహాయం వెళతామని ప్రమాణం చేయండి. ఆ తర్వాత ఆమెకు భర్తను నిర్ణయిస్తాను అన్నాడు. రాకుమారులందరూ ఆయన కోరిన ప్రకారం ప్రమాణాలు చేశారు. ఆ తర్వాత భువనసుందరిని ప్రతాపుడికిచ్చి మర్దనుడు పెళ్లి చేశాడు. కొంతకాలం గడిచాక అతడు గతించాడు. అతడి స్థానంలో ప్రతాపుడు స్పార్టాకు రాజయ్యాడు. భువనసుందరి వివాహం జరిగినప్పుడే
స్పార్టాలో రూపధరుడికి పద్మముఖికి కూడా వివాహం జరిగింది. పద్మముఖి తండ్రి అయిన చంద్రదత్తుడు తన అల్లుడితో, బాబూ, నా కుమార్తెను విడిచి ఉండలేను, నువ్వు స్పార్టాలోనే ఉండిపో అన్నాడు. కాని ఇందుకు రూపధరుడు ఎంతమాత్రమూ ఒప్పక భార్యతో సహా తన తేరు ఎక్కి ఇథకాకు బయల్దేరాడు. చంద్రదత్తుడు వెర్రివాడులాగా రథం వెంట పరిగెత్తుతూ, నా తల్లి, వెళ్ళిపోకు, వెళ్ళిపోకు అని కేకలు పెట్టసాగాడు. మామగారి ఈ ప్రవర్తనను రూపధరుడు ఎంతోసేపు సహించలేకపోయాడు. అతను తన భార్యవైపు తిరిగి, ఏమిటిది? నువ్వు వస్తే బుద్ధిపూర్వకంగా నా వెంట వచ్చెయ్యి, లేదా నన్ను విడిచిపెట్టి మీ నాన్న వెంట తిరిగి వెళ్ళిపో అన్నాడు. పద్మముఖి ఏ సమాధానమూ చెప్పక తన నెత్తిమీది మేలుముసుగు ముఖం మీదికి లాక్కున్నది. ఇది చూసి చంద్రదత్తుడు తప్పు తనదేనని, భర్త వెంట వెళ్ళిపోవటం తన కుమార్తె ధర్మమని తెలుసుకున్నాడు. ఈ సంఘటన జరిగిన చోట ఆయన తన కుమార్తె శిలాప్రతిమ ఒకటి స్థాపించాడు. ఈ ప్రతిమ స్పార్టా నగరానికి 4 మైళ్ల దూరాన ఇప్పటికీ ఉన్నది. తన కుమారుణ్ణి పశుల కాపరికిచ్చి చంపివేయమని ఉత్తరువిచ్చినది మొదలు వర్ధమానుడు ఏటా ఆ చనిపోయిన కుమారుడి స్మారకార్థం ట్రాయ్ నగరంలో ఉత్సవాలు జరుపుతున్నాడు. మోహనుడు కామినికి ఫలం ఇచ్చిన కొద్ది రోజులకే ఈ ఉత్సవాల తరుణం వచ్చింది. వర్ధనుడి భటులు ఐడా పర్వతానికి వచ్చి ఉత్సవాలలో జరిగే పోటీ ప్రదర్శనలలో పాల్గొనటానికి కాను మంచి పందెపుటెద్దును ఏరి ఇవ్వవలసినదిగా పశువుల కాపరిని అడిగారు. ఈ ఉత్సవాలను మోహనుడెన్నడూ చూసి ఉండలేదు. ముఖ్యంగా పోటీ పందాలు చూడాలని అతనికి గాఢమైన కోరిక కలిగింది. ట్రాయ్ నగరానికి వెళ్లి తీరాలని అతడు పట్టుపట్టాడు. అందువల్ల ఏం ప్రమాదం మూడుతుందోనని వర్ధనుడి కుమారుణ్ణి తాను చంపటానికి బదులు పెంచి పెద్దవాణ్ణి చేసిన సంగతి బయటపడిపోతుందేమోనని పశుల కాపరి భయపడ్డాడు. ట్రాయ్ నగరంలో ఏటా జరిగే స్మారకోత్సవాలలో అనేక పోటీలుంటాయి. అందులో మల్లయుద్ధం ఒకటి. వర్ధనుడి సింహాసనానికి ఎదురుగా అనేక మంది మల్లులు యుద్ధాలు చేస్తారు. అందులో ఎవరైనా పాల్గొనవచ్చు. అందరినీ ఓడించిన మల్లుడికి మకుటం ఇస్తారు. పశువుల కాపరి ఎంత వద్దంటున్నా వెనక మోహనుడు ఈ మల్ల యుద్ధాలలో చొరపడి అందరినీ ఓడించి మకుటం సంపాదించాడు. తర్వాత అతను పరుగు పందాలలో పోటీ చేసి అందరినీ ఓడించి ఇంకొక మకుటం సంపాదించాడు. మోహనుడు ఎప్పుడైతే వరుసగా 2 మకుటాలు సంపాదించాడో అప్పుడే వర్ధనుడి కొడుకులకు కన్నుకుట్టింది. ఊరు పేరు లేని మోహనుణ్ణి అణిచివేయాలనే ఉద్దేశంతో వారు అతన్ని తమతో కుస్తీకి రమ్మని పిలిచారు. ఆ కుస్తీలో కూడా మోహనుడు అందరినీ ఓడించి 3వ మకుటం సంపాదించాడు. ఇంతదాకా వచ్చాక మోహనుణ్ణి చంపేయటానికి వర్ధనుడి కుమారులు నిశ్చయించారు. మోహనుడు క్రీడారంగం నుంచి పారిపోకుండా తమ భటులను కాపు ఉండమని హెచ్చరిక చేసి వీరసింహుడు, అరిభయంకరుడు అనే వారిద్దరూ కత్తులు దూసి మోహనుడిపైకి ఉరికారు. చిత్రమేమిటంటే అరిభయంకరుడు, మోహనుడు ఒక తండ్రి బిడ్డలే కాక ఒక తల్లి బిడ్డలు కూడాను. అయితే ఆ సంగతి ఆ ఇద్దరికీ తెలియదు. వ్యవహారం శృతిమించిందని గ్రహించి పశుల కాపరి వర్ధనుడి వద్దకు పరిగెత్తి వెళ్లి, మహారాజా, మోహనుణ్ణి కాపాడండి, అతను మీ కుమారుడే అని చెప్పేశాడు. రాజుకు తన కుమారుడు చావలేదని తెలిసి విచారం కలగలేదు. తన ఆజ్ఞను ఉల్లంఘించినందుకు పశుల కాపరిపైన ఆయన ఆగ్రహించనూ లేదు. తన కుమారుడు బతికే ఉన్నాడన్న సంతోషానికి అతనింత ప్రయోజకుడైనంత సంతోషం కూడా తోడై ఆయన ఆనంద పారవస్యంలో తేలిపోయాడు. తన కుమారుడు తనను చేరుకున్నందుకాయన బ్రహ్మాండమైన విందులు జరపమని ఉత్తరు ఇచ్చాడు. దేవతలందరికీ బలులు ఇవ్వమన్నాడు. మోహనుణ్ణి చూసి గర్వించినంతగా ఆయన తన ఏ కొడుకును చూసి గర్వించి ఉండలేదు. పూజారులు వర్ధనుణ్ణి హెచ్చరించారు. మహారాజా, మోహనుణ్ణి తక్షణం వధించండి, లేకపోతే ట్రాయ్ నగరం దగ్ధమైపోతుంది అన్నారు. ఎంత ప్రయోజకుడైన కొడుకును పోగొట్టుకుని కంటే ట్రాయ్ నగరం దగ్ధమైపోవటమే నాకు సమ్మతం అన్నాడు వర్ధనుడు గర్వంగా. ఇప్పుడు మోహనుడు వర్ధనుడి కుమారులలో ఒకడు. అతని సోదరులందరికీ అది వరకే వివాహాలు జరిగాయి. వారు భార్యలతో కాపురాలు చేస్తున్నారు. నీవు కూడా పెళ్లాడరాదురా అని వాళ్లు మోహనుణ్ణి అడిగారు. మోహనుడు నిత్యము కామినీ దేవతకు పూజ చేస్తుండేవాడు. నాకు తగిన భార్యను ఈ దేవి నాకు సమకూరుస్తుంది. నేను భార్య కోసం వెతకనవసరం లేదు అని అతను అన్నలకు జవాబిచ్చాడు. అయితే తనకు కావలసిన భువనసుందరి స్పార్టాలో ఉన్నదని అతనికి తెలుసును. స్పార్టాకు వెళ్లటానికి ఏ వంక దొరుకుతుందా అని అతను ఆత్రంగా ఎదురుచూస్తున్నాడు. అటువంటి అవకాశం అతనికి త్వరలోనే దొరికింది. వర్ధనుడికి సులోచన అనే ఒక చెల్లెలు ఉండేది. ఆమెను కొంతకాలం క్రితం గ్రీసు దేశస్థులు ఎత్తుకుపోయారు.
ఇది జరిగిన అనంతరం వర్తనుడు సదస్సు జరిపి గ్రీసుపై దండెత్తటమా లేక శాంతియుతంగా సులోచనను విడిపించి తెచ్చుకోవటమా నిర్ణయించమన్నాడు. సదస్సులో శాంతి మార్గమే మంచిదని నిర్ణయం జరిగింది. ట్రాయ్ నుంచి దూతలు గ్రీసుకు వెళ్లి సులోచనను మర్యాదగా అప్పగించమన్నారు. కాని గ్రీసు దేశస్థులు ఇందుకు సమ్మతించలేదు. రాయబారం విఫలమైంది. దీని ఫలితంగా మళ్లీ సదస్సు ఏర్పాటైంది. ఈసారి యుద్ధం జరగాలని, గ్రీసుపైకి దండెత్తి వెళ్లాలని నిర్ణయం జరిగింది. ఈ దాడిని నేనే నిర్వహిస్తాను, నాకు తగినన్ని నౌకలు, బలాలు ఇప్పించండి, నేను సులోచనను తీసుకువస్తాను. అలా తీసుకురాలని పక్షంలో సులోచనకు సాటి వచ్చే మరొక గ్రీకు రాజకుమారినైనా ఎత్తుకు వస్తాను అని మోహనుడు తన తండ్రితో అన్నాడు. ఇది జరిగిన నాడే భువనసుందరి భర్త అయిన ప్రతాపుడు స్పార్టా నుండి ట్రాయ్కి వచ్చాడు. ఆయన రాకకు కారణమేమిటంటే ఆకస్మికంగా స్పార్టా నగరంలో మహామారి చెలరేగింది. ట్రాయ్ నగరంలో ఉండే కొందరు దేవతలకు బలులిచ్చి మహామారిని శాంతింపచేసే ఉద్దేశంతో ప్రతాపుడు ప్రయాణమై వచ్చాడు. మోహనుడు ప్రతాపుణ్ణి చాలా ఆదరంతో చూసి ఆయనతో స్నేహం చేసుకున్నాడు. నేను కూడా మీ స్పార్టాకు వచ్చి అక్కడి దేవతలను ఆరాధించి పుణ్యం సంపాదించుకునే సన్నాహంలో ఉన్నాను అని మోహనుడు ప్రతాపుడితో అన్నాడు. ఈ మాట విని ప్రతాపుడు సంతోషించాడు. త్వరలోనే మోహనుడు కోరిన ప్రకారం నౌకలు సిద్ధం చేయబడ్డాయి. వాటిలో మోహనుడి వెంట ప్రతాపుడు కూడా బయలుదేరాడు. కాలక్రమాన వారు స్పార్టాకు చేరుకున్నారు. భువనసుందరి కోసం మోహనుడు అంతులేని కానుకలు తెచ్చాడు. వాటినన్నిటినీ అతను ఆమెకిచ్చి వారింటనే అతిథిగా ఉండిపోయాడు. భువనసుందరిని మించిన సుందరి ప్రపంచంలో మరి ఉండదని ఆమెను చూడగానే మోహనుడికి తెలిసిపోయింది. కామినీ దేవత అనుగ్రహంతో ఆమెను ఎప్పుడు తన వెంట ట్రాయ్ నగరానికి తీసుకుపోదామా అని అతను ఆత్రపడసాగాడు. కామినీ దేవత ప్రోద్బలం చేత భువనసుందరికి కూడా మోహనుణ్ణి చూసినది మొదలు అతని పైన అంతులేని ప్రేమ పుట్టుకు వచ్చింది. కాని ఆమె దానిని తన భర్తకు తెలియకుండా దాచగలిగింది. మోహనుడు మాత్రం తన కోరికను ఏమాత్రమూ దాచలేకపోయాడు. అతని అభిప్రాయం తన భర్త అయిన ప్రతాపుడు ఎక్కడ తెలుసుకుని పోతాడేమోనని భువనసుందరి చాలా భయపడింది. మోహనుడు స్పార్టా నగరంలో 9 రోజులు ప్రతాపుడి అతిథిగా ఉన్నాడు. ఈలోపుగానే ప్రతాపుడి తాతగారు చనిపోవటము, ఆయన దినవారాలకు కాను ప్రతాపుడు క్రీట్ దీవికి వెళ్లవలసి రావటము జరిగింది. ఇదంతా కామినీ దేవత చలవేననుకున్నాడు మోహనుడు. తన వెంట రావటానికి భువనసుందరిని అతను సులువుగా ఒప్పించాడు. ఆ రాత్రే వారిద్దరూ రహస్యంగా మోహనుడి ఓడలోకి చేరారు. ఓడలన్నీ ట్రాయ్ నగరానికి బయలుదేరాయి. మోహనుడు తిరుగుదారిలో అనేక దీవులలో మజిలీలు చేస్తూ చాలా కాలానికి కాని ట్రాయ్కి చేరుకోలేదు. అక్కడ ప్రతాపుడు తన తాతగారి దినవారాలు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగి వచ్చి మోహనుడు అతిథిగా వచ్చి ఎంత మోసం చేశాడో తెలుసుకున్నాడు. వెంటనే ఆయన తన అన్నగారైన రారాజు వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పి ట్రాయ్ మీద యుద్ధానికి సన్నాహాలు జరిపించండి అని ఆవేశంతో అడిగాడు. నువ్వు తొందరపడకు, నేను ట్రాయ్కి దూతలను పంపి నీ భార్యను నీకు జరిగిన అపచారానికి తగు పరిహారాన్ని తెప్పిస్తాను. వాళ్లు మంచి మాటలతో లొంగిరాని పక్షంలో యుద్ధం ఉండనే ఉన్నది అన్నాడు రారాజు. రారాజు పంపిన దూతలు ట్రాయ్ నగరం చేరేసరికి మోహనుడు భువనసుందరితో ఇంకా తిరిగి రాలేదు. అందుచేత దూతలు తన కుమారుడిపైన చేసిన ఆరోపణలను వర్ధనుడు ఎంతమాత్రమూ నమ్మలేదు. మీరు చెప్పేది ఒకటి నేనెరుగను. ఒకవేళ నా కొడుకు మీ రాజకుమారుని ఎత్తుకుపోయాడే అనుకున్నా మీకు పరిహారం ఇవ్వవలసిన అవసరం నాకేమీ కనిపించటం లేదు. నా చెల్లెలు సులోచనను ఎత్తుకుపోయిన గ్రీకులు నాకేమి పరిహారం ఇచ్చారు అని వర్ధనుడు దూతలను గద్దించి అడిగాడు. ఈ విధంగా శాంతిదూతలను తిప్పి పంపినందుకు వర్ధనుడు తర్వాత ఏమాత్రమూ చింతించలేదు. ఎందుచేతనంటే మోహనుడు భువనసుందరితో వచ్చి చేరగానే వర్ధనుడు ఆమె సౌందర్యం చూసి ఎంతో ముచ్చటపడ్డాడు. మోహనుడే కాదు, వర్ధనుడే కాదు, భువనసుందరి వంటి అపురూప సౌందర్యవతి ట్రాయ్ నగరానికి వచ్చినందుకు పరమానందం చెందనివారు ఆ నగరంలో ఒక్కరు కూడా లేరు. మోహనుడికి భువనసుందరికి అత్యంత వైభవంగా వివాహం జరిగింది. గ్రీకులు 1000 ఏళ్లు తలకిందుగా తపస్సు చేసేది కాక నేను భువనసుందరిని వారికి వప్పగించను అని వర్ధనుడు బహిరంగంగా ప్రమాణం చేశాడు. తర్వాత ఏం జరిగిందో వేరొక భాగంలో విందాం.